కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. ఆమెన్, హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు అనే మాటను పక్కకు పెట్టి ఇక్కడ నన్ను ఏందంట, నన్ను, నీ పేరు చెప్పుకోండి, మీ పేర్లు చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి. విశాల్ని కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అని మీ పేర్లు చెప్పుకోండి. దేవుడు ఈ వాగ్దానాన్ని మనందరి పట్ల ఈ నెలంతటిలో నెరవేర్చునుగాక. ఆయన ఎవరంట? కునుకని నిద్రపోని దేవుడు. ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్న దేవుడు. ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆయన తప్ప మనకు వేరే దేవుడు లేడు. అబ్రహామునకు తోడై ఉన్న దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరములు ఒక ఐగుప్తు దేశంలో ఒక రాజు కింద బానిసత్వంలో ఉండి బయటికి నడిపించి 40 సంవత్సరాలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఆయన కునకక నిద్రపోక వాళ్ళ పక్కనే ఉండి తన జనాంగాన్ని, తనను ప్రేమించిన వారిని, తను ప్రేమిస్తున్న బిడ్డలను నడిపించిన దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. 40 సంవత్సరాలు వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వస్త్రములు మైలబడలేవంట, వాళ్ళ వస్త్రములు వాసన కొట్టిలేవంట. వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదంట. అంతగా వాళ్ళను కాపాడిన దేవుడు, అలనాడు కాపాడిన దేవుడు ఇప్పుడు కూడా మనకు వాగ్దానం చేస్తున్నాడు ఈ నెలలో. ఏంటంటే, ఇదిగో నిన్ను కాపాడువాడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు కునకగా నిద్రపోక ఎల్లప్పుడూ నీ పక్కనే ఉండి నిన్ను కాపాడుతాడు. ఆమె